శ్రీ గురుభ్యో నమ. ఓం నమో భగవతే వాసుదేవ. గ్రూపు సభ్యులకు శుభోదయం. విశ్వరూప సందర్శన యోగం 11వ అధ్యాయం నుండి ఈవేళ మనం 44వ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం. తస్మాత్ ప్రణమ్య ప్రణిదాయకాయం ప్రసాదయేత్వామహమేశమిడ్యం పితేవ పుత్రస్య సఖేవ సఖ్యుః ప్రియః ప్రియాయార్హసి దేవసోదుం. భగవానుడు చెప్తున్నాడు ఇక్కడ ఈ యొక్క 44వ శ్లోకమునందు, గురోర్గరీయాన్ అప్రతి సుప్రభావః అనగా ఏం చెప్తూ ఉన్నాడు? ఇందుకు భావములు, కృష్ణ వాసుదేవ, మీరు ఇంత శ్రేష్ఠుడు కావున అందువలన నేను శరీరమును భూమిపై మీకు సాష్టాంగముగా పడవైచి నమస్కరించి ఈశ్వరుడును స్తుతింపదగిన వాడవును అగు నిన్ను అనుగ్రహింప వేడుచున్నాను దేవా. కుమారుని అపరాధమును తండ్రి వలెను, స్నేహితుని అపరాధమును స్నేహితుడు వలెను, ప్రియురాలి అపరాధమును ప్రియుడు వలెను నా యొక్క అపరాధమును మీరు క్షమింపుడు కృష్ణ అని. ఇంకా అపవిత్రత, అభద్రత భావం, దోషం ఎక్కడా ఉంటుంది? శరణాగతుడై ఏమి లేనివాడై అహంకార రహితుడై సర్వాంగములను భూమికి ఆనించి పాదముల పైన వాలిన తరువాత తనలో ఏమైనా దోషం ఉంటుందా అంటే మచ్చుకు కూడా ఉండదు. ఇక్కడ మనం గమనించాలి. ప్రణిధాయ కాయం, పెద్దలకెట్లు నమస్కరించవలెనో ఆ పద్ధతి ఇచ్చట తెలుపబడినది. శరీరమును భూమిపై పూర్తిగా పడవైచి భక్తితో పెద్దలకు సాష్టాంగ వందనమాచరించవలయునని అర్జునుని నెపమున లోకమునకు చూపబడినది. అట్టి క్రియచే అహంకారము, గర్వము పూర్తిగా మటుమాయమవుతుంది, లేకుండా పోతుంది. ఆ యొక్క గర్వం పూర్తిగా చచ్చిపోతుంది. కావున హిందూ మత సాంప్రదాయమున సాష్టాంగ వందన పద్ధతి ప్రవేశపెట్టబడినది. దానిచే పెద్దల అనుగ్రహమునకు మనుజుడు పాత్రుడు కాగలుగును. అర్జునుడు ఆ ప్రకారమే చేసి భగవానుని అనుగ్రహమును పొందగలిగెను. విశ్వామిత్రుడు ఆ ప్రకారమే చేసి వశిష్ఠునిచే బ్రహ్మర్షి అనిపించుకొనెను. అయితే శరీరముతో పాటు మనస్సునందు, వాక్కునందు కూడా వినయము, దోహ్యతకము కావలెను. వినయము అనేది పైకి కాకుండా మనస వాచ కర్మన కలిగి ఉండాలి. అప్పుడు త్రికరణములతోనూ దైవమును అనగా పెద్దలను సేవించినట్లు అవుతుంది. తన తప్పులను క్షమించమని అర్జునుడు భగవానుని వినయాన్వితుడై ప్రార్థించను. నిర్మల భక్తితో గావింపబడు ప్రార్థనలను భగవానుడు తప్పక మన్నిస్తాడు. ఇందులో అనుమానం లేదు. పరమాత్మ ఎట్టివాడు అంటే సర్వలోకములకును ఈశ్వరుడు, ప్రభువు, సర్వులచే స్తుతింపదగిన వాడు. ఇంకా భగవంతునకు గాని పెద్దలకు గాని ఏ ప్రకారము నమస్కారం చేయవలెను అని మనము తెలుసుకొని ఉండాలి. నిర్మల భక్తితో వారి పాదములకు సాష్టాంగ వందనమాచరించవలెను అని మనం గ్రహించాలి. విశ్వరూపమును చూచి భయకంపితుడైన అర్జునుడు తిరిగి సౌమ్య రూపమును చూపులాగున భగవానుని ప్రార్థిస్తూ ఉన్నాడు. 45వ శ్లోకంలో రేపటి రోజున తెలుసుకుందాం. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.